Let's see the question. Which of the following states has successfully reduced its maternal mortality ratio to levels below SDG target of 70 per 1 lakh live births? మనము మెటర్నల్ మోర్టాలిటీ రేషియో, మెటర్నల్ అంటే ఎవరు? మదర్, రైట్? మదర్ డెత్ రేషియో అనమాట, రైట్? మనం ఎలా చెక్ చేస్తాము? మదర్స్ కొంతమంది డెలివరీ టైంలో చనిపోతూ ఉంటారు కదా, వాళ్ళది ఎలా చెక్ చేస్తాము మనము, రైట్? అలా చనిపోయే మదర్స్ అందరినీ కలిపి మెటర్నల్ మోర్టాలిటీ అని అంటూ ఉంటాం అనమాట. మోర్టల్ అంటే చనిపోవడం, మదర్స్ చనిపోవడం అనమాట. క్లియర్? అలాంటిది రేషియో కట్టాలి. ఎలా కడతాం రేషియో అంటే 1 lakh బర్త్స్ ఇచ్చింటారు కదా ఉమెన్, 1 lakh లైవ్ బర్త్స్ ఇచ్చింటారు కదా పిల్లలకి. అలా 1 lakh ఉమెన్ని తీసుకొని, రైట్, ఇప్పుడు ఎంతమంది చనిపోయారు, 1 lakh మెంబర్స్లో ఎంతమంది చనిపోయారు, 1 lakh మదర్స్ అన్న వాళ్ళు డెలివరీకి వెళ్ళి పిల్లల్ని కన్నాక ఎంతమంది చనిపోయారు అంటే 70 మెంబర్స్. ఈ రూట్ ప్రకారం 70 మెంబర్స్, మామూలుగా ఎక్కువ కూడా కావచ్చు. ఇలాగ 70కి రెడ్యూస్ చేసిన దేశం ఏది అని అడుగుతున్నారు. క్లియర్ ఆర్ నాట్? ఇది ఎస్డిజి టార్గెట్స్లో ఒక భాగం అనమాట, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక భాగం. ఇలాగా గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్లో ఒక భాగం అన్నమాట మెటర్నల్ మోర్టాలిటీ రేషియోని రెడ్యూస్ చేయడం. ఇప్పుడు 1 lakh 100 మెంబర్స్ చనిపోయారనుకోండి, నెంబర్ ఈజ్ మోర్, 70 అయితే తక్కువ. ఇలాగ రెడ్యూస్ చేసిన దేశం ఏది అంటే ఆప్షన్ బి జార్ఖండ్. ఆప్షన్ బి జార్ఖండ్. మెటర్నల్ మోర్టాలిటీ రేషియోని మనము నెంబర్ ఆఫ్ మదర్స్ డైడ్ while giving births divided by 1 lakh women who gave births. 1 lakh ఉమెన్ని తీసుకొని అందులో ఎంతమంది మదర్స్ చనిపోయారు, 70. ప్రతి 1 lakh ఉమెన్కి 70 మదర్స్ అన్న వాళ్ళు చనిపోతున్నారనమాట. దిస్ ఈస్ ద థింగ్. ఇట్ ఈస్ జార్ఖండ్ ఈజ్ ద ఆన్సర్.